హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు మన రెసిపీ క్యాటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై, దానికి కాంబినేషన్గా టమాటా రసం. ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఇగో ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఆ బెండకాయ ముక్కల్లో 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు వేసుకొని బాగా ముక్కలకి పట్టించాలి. అందులో కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోవాలి, పిండి ముక్కలకు పట్టే వరకు. ఎక్కువ వేసుకోకూడదండి, చాలా కొంచెం పడతాయి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి. దాని కొరకు బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ముక్కలను ఆయిల్ కాగాక దానిలో వేసుకోవాలి. నూనెలో ముక్కలు వేసినప్పుడు ఆ పచ్చిదనానికి నురుగు వస్తుందండి. అవి వేగాక నురుగు తగ్గిపోయిద్ది. ఆ టైంలో ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ నూనెలోనే జీడిపప్పును వేసి వేయించి పక్కన పెట్టాలి. జీడిపప్పు 20 నుంచి 25 వరకు అండి, అది మన ఇష్టం. అందులోనే పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి తాలింపు వేయటానికి వేరొక బాండీ పెట్టుకొని దానిలో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. అందులోనే 4 పచ్చిమిర్చిని చీలికలుగా చేసి వేయాలి. 1 పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. వేయించి పక్కన పెట్టిన బెండకాయ ముక్కలు, పల్లీలు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. అవి వేగుతూ ఉండగా 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, మనము మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదా తురిమి అయినా వేసుకోవచ్చు. చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ చేసుకోవటమే. ఇప్పుడు అందులోనికి కాంబినేషన్గా టమాటా రసం గురించి చూద్దాం. ముందుగా 5 టమాటాలు తీసుకొని అవి సన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ పోసి అందులో పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా చింతపండు వేసి ఉడికించాలి. అవి ఉడికాక ఆ ముక్కలను మనం మెత్తగా చేసుకోవాలి. అది మనం పప్పుగుత్తితో కానీ మిక్సీ వేసైనా చేసుకోవచ్చు. ఆ టమాటాలను బాగా పిసికి రసం తీసి అందులో మనం తయారు చేసుకున్న రసం పౌడర్ వేయాలండి. ఇప్పుడు దానిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి అది మరిగించాలి. ఇప్పుడు రసం కొరకు తాలింపుని సిద్ధం చేసుకుందామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. అందులోనే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేయించాలి. దానిని రసంలో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, క్యాటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ అయింది. అందులోనికి టమాటా రసం కూడా రెడీ అయింది. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం రండి. ఆ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.